పరిస్థితిని అంతా జరుగుతున్నది ఏంటనేటువంటిది మీరంతా చూస్తున్నారు. ఏం అంటే మేము చేసిన ప్రయత్నం ఏంటిది, ఆ ప్రయత్న క్రమంలో జరిగినటువంటి నష్టాలు, త్యాగాలు, నష్టాలు, ఆ క్రమంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ తర్వాత భవిష్యత్తు గురించి కూడా మేము చెప్తున్నటువంటిది, ఇప్పుడు క్రమంగా జరుగుతున్నటువంటి అన్నీ కూడా మీ ముందు ఉన్నాయి. వీటన్నింటిలో ఉన్నటువంటి ముందుకు పోవడానికి ఉన్నటువంటి దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని పట్టుకొని ముందుకు పోవాలని చెప్పనేటువంటిది అనుకుంటున్నాం. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి సమాజంలో, ఆ సమస్యల మీద ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది, చైతన్యయుతంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రయత్నంలో మేము కూడా భాగం కావాలని చెప్పని ఇప్పటిదాకా చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ భవిష్యత్తుకు లింక్ అయ్యేలాగా, కంటిన్యూటీ ఉండేలాగా మా ప్రయత్నం, మా భూమిక అందరి సహకారంతో ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజా జీవితంలోనే ఉన్నప్పటికీ, రాజకీయాలలోనే ఉన్నప్పటికీ, సమాజ మార్పులను అర్థం చేసుకుంటున్నప్పటికీ, అయినప్పటికీ కూడా ఏదో కొంత ప్రత్యక్షంగా చూసినప్పుడు కొంత గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఒక దిశను మార్చుకున్న తర్వాత ఆ దిశలో ముందుకెళ్ళడంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలానే ఆటంకాలు సృష్టిస్తాయి అనేటువంటి విషయం తెలుసు. ఇది టఫ్ జాబ్ అనేటువంటిది కూడా తెలుసు.